ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. రీసెంట్ గా కొన్ని డెత్ సంబంధించి కవర్ చేయడానికి క్రైమ్ సంబంధించి వచ్చాం. ఈయన చూసేసరికి ఒక్కసారిగా కాబోలి అప్పులను చూసినట్టు భయపడ్డారు. ఏంటి ఈయన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు, వచ్చారా బాబు ఈయనతోటో తలనొప్పి ఈయనదో బాధ అనేసాను. ఎవరైనా చనిపోతే వచ్చి కళ్ళు దానం చేయండి, అవయవాలు దానం చేయండి అనేసరి బుర్ర తినేస్తారు మేడం. అనేక కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చు అని చిన్న లాజిక్ ని, ఒక చిన్న ఆశని ఎందుకు ఎవరు గుర్తించలేకపోతున్నారు? హలో యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. రీసెంట్ గా కొన్ని డెత్ సంబంధించి కవర్ చేయడానికి క్రైమ్ సంబంధించి వచ్చాం. ఆ క్రమంలో మేము మా పనిలో మేము ఉంటే, ఇప్పుడు నా ముందు ఎవరైతే స్పెషల్ గెస్ట్ గా ఉన్నారో గోవింద్ గారు, అక్కడికి వచ్చేసరికి ఈయన చూసేసరికి ఒక్కసారిగా కాబోలి అప్పులను చూసినట్టు భయపడ్డారు. ఏంటి ఈయన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు, వచ్చారా బాబు ఈయనతోటో తలనొప్పి ఈయనదో బాధ అనేసాను. ఎందుకు ఇతను చూసి ఇలా భయపడుతున్నారు అనేసాని నేను అలా అబ్జర్వ్ చేశాను. సరే ఆయనకి ఏమైనా వాళ్ళు డబ్బులు ఇవ్వాలేమో, లేదంటే ఏదైనా స్పెషల్ ఆఫీసర్ ఏమో దానికి సంబంధించి ఏమో వాళ్ళ కోసం భయపడ్డారేమో అనేసి తర్వాత నేను డీటెయిల్స్ అడిగాను. ఎక్కడైతే ఆ డెత్కి సంబంధించి కవర్ చేయడానికి వెళ్ళానో అక్కడ ఏంటి మేడం, ఎవరైనా చనిపోతే వచ్చి కళ్ళు దానం చేయండి, అవయవాలు దానం చేయండి అనేసరి బుర్ర తినేస్తారు మేడం అంటూ. మంచి ఆలోచన కదా. ప్రస్తుతం నేటి సమాజంలో అవయవ దానం గురించి అనేక మందికి అనేక రకాలుగా అపోహలు ఉంటాయి. సో అవయవ దానం చేయడం వల్ల అనేక కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చు అని చిన్న లాజిక్ ని, ఒక చిన్న ఆశని ఎందుకు ఎవరు గుర్తించలేకపోతున్నారు? సో ఆ రోజు గోవింద్ గారిని చూడగానే వాళ్ళ రియాక్షన్ చూసి నేనైతే నిజంగా చాలా బాధపడ్డాను. కానీ అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఆయన లైఫ్లో ఎన్ని ఉన్నాయో గోవింద్ గారితో మాట్లాడాలని అయితే మాత్రం నేను విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గోవిందరావు గారి ఇంటికి అయితే వచ్చేసాను. సో ఆయనతో మాట్లాడదాం. గోవింద్ గారు నమస్తే అండి. నాకు అక్కడ వినబడిన పేరు ఏంటంటే గోవిందరాజులు అని. ఈ కళ్ళు గోవింద్ వచ్చారా బాబో అనేసని ఆ రోజు నేను ఒక డెత్ ఇష్యూ కవర్ చేయడానికి వచ్చినప్పుడు మీరు రాగానే వాళ్ళు తిట్టుకోవడం నేను విన్నాను. ఏంటి కళ్ళు గోవింద్ అంటే ఇంటి పేరా, లేదంటే అది అంటే లిక్విడ్ కళ్ళుకు సంబంధించి లిక్విడ్ వల్ల వచ్చిందా ఏంటి, ఆ పేరు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది కావాలి. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. యాక్చువల్గా నేను 1983లో రైల్వే స్టేషన్ దగ్గర ఆ ఏరియాలో ఉండేవాడిని. ఆ స్టేషన్ దగ్గర మా ఇంటి ఎదురుగానే ఒక చిన్న చెట్టు ఉండేది. ఆ చిన్న చెట్టు దగ్గర చాలా మంది ట్రైన్ దిగి చొట్టలు గుడ్డోళ్ళు వచ్చి కూర్చుండేవారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని వాళ్ళకి ఏం చేయలేమో మనం అని. అదే క్రమంలో అలాగా చొట్టాల గుడ్డోళ్ళకి మొట్టమొదటి అప్పట్లో వాటర్ ప్యాకెట్లు ఉండేవి కావు. ఒక చలివేంద్రం పెట్టి, అంటే ఒక కుండ పెట్టి, ఒక 2 గ్లాసులు పెట్టి వాళ్ళకి నీరు పెట్టాను. అదే ఆ తర్వాత ఏంటంటే నేను కొద్దిగా భక్తి ఉండేది. ఆ భక్తి క్రమంలో అయ్యప్ప మాలగా చేస్తున్నప్పుడు షిరిడి సాయి మందిరం మా ఫ్రెండ్స్తో కలిపి మందిరం కట్టాం. అది జరుగుతున్న క్రమంలో కిందన వృద్ధులందరూ కూర్చుండేవారు. ఇక్కడ ఎవరు అంటే వృద్ధులు కానీ ఒక చంటి పాపను పట్టుకొని కూర్చుండేవారు. వాళ్ళు తీసుకెళ్ళి అంటే దేవుడి దగ్గర పాలు పోసేవారు తప్ప ఈ పిల్లలకి ఎవరికి ఇచ్చేవారు కాదు, ఏడుస్తున్నా ఇచ్చేవారు కాదు. ఆ వృద్ధులు గట్ట పాపం చాలా ఇబ్బంది పడుతుండేవారు. అయితే అప్పుడు మా ఫ్రెండ్స్తో కలిపి ఒక వృద్ధాశ్రమం స్టార్ట్ చేశాను. అది మేము ఈరోజు దిగ్విజయంగా బాపూజీ వృద్ధాశ్రమం రాయవలస ఉంది. ఇలాగ జరుగుతున్న క్రమంలో నా క్లాస్మేట్, మా కొలీగ్, మా అమ్మాయి క్లాస్మేట్, వాళ్ళ అమ్మాయికి కళ్ళు కనిపించలేదని మా అమ్మాయి ఏమో ఇంట్లో ఏడ్చుకొని కూర్చుంది. ఏంటంటే ఇలాగా ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది? ఇది 1980 కాదు, 94, 96 ఆ టైం. అమ్మాయి వేసుకొని కూర్చుంటే నేనేమో ఏంటమ్మా అని అంటే ఇలాగా కళ్ళు కనిపించట్లేదు అని అంటే, అప్పుడు నేను ఎక్కడ చూపించారంటే అన్ని హాస్పిటల్ చూపించమన్నారు. నేను డైరెక్ట్ దగ్గరుండి తీసుకొని వెళ్ళి గరుడ హాస్పిటల్ చూపిస్తే ఈ అమ్మాయికి చూపు వస్తుంది, ఇది చాలా చిన్న ఇష్యూ అండి, కాకపోతే ఈరోజు చాలా బడ్డెన్ ఇష్యూ అయిపోయింది. ఏంటంటే ఎవరైనా చనిపోతే ఆ కార్నియా అంటే నల్ల పొర మీద ఉండే చిన్న పొర మాత్రమే, అది అమరిస్తే చాలు అని చెప్పారు.
అయితే ఎప్పుడు వస్తుంది సార్ ఏంటి అని అంటే అది మనం చెప్పలేమండి అని అన్నారు. అయితే లక్కీగా ఏంటంటే 15 రోజులు పోయాక అది వచ్చింది, ఫోన్ చేశారు. నేను తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయికి వేయిస్తే ఆ మరుసటి రోజేమో ఆ కళ్ళు ఇప్పినప్పుడు మొట్టమొదటి చెప్పిన అమ్మాయి, నేను కళ్ళు కానీ నిజంగా కనిపిస్తే నేను ఒక్క అంకులే చూస్తానని చెప్పి నన్ను ఇచ్చేసింది. అదే కళ్ళు ఇప్పేసరికి ఒక్కసారి చూసేసరికి నాకు ఈ రోజు కూడా నాకు అది తలంచుకుంటే ఈ రోజు కూడా నాకు భావోద్వేగం వస్తుంది. అయితే డాక్టర్ గారిని అడిగిన ఏంటండి మిరాకిల్, అమ్మాయి పూర్తిగా చదువు మానేద్దాం అనుకున్న టైంలో చూపే వచ్చింది అని అంటే ఇప్పుడు ఆయన చెప్పారు డాక్టర్ గారు, ఇది చాలా చిన్న విషయం అండి, పెద్ద ఇదేం కాదు, ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే బతుకుంటుండే కాదు, అది చనిపోయిన తర్వాత ఆ కార్నియా అనే పొర తీసి పెడితే ఈరోజేమో అది చాలా మంది చూపు వస్తుంది. అయితే ఈ కార్నియా కూడా నాసిక్ అనే గ్రామంలో ఆ ఊర్లో ఒక రోడ్డు యాక్సిడెంట్లో నలుగురు అన్నదమ్ములకి ఒక బాబు పుడితే ఆ బాబుని ఎక్కడికో ఫంక్షన్కి ఏదో వెళ్తుండగా ఈ దారిలో జారి పడిపోయాడు. అయ్యో, ఆ బాబు తాలూకా కళ్ళు తీసుకొచ్చి ఈ రోజు పెట్టాడు. అది మరీ నాకు ఇది అనిపించింది. అంటే ఆ బిడ్డ తాలూకా కార్నియా ఈ అమ్మాయికి వేశారు, ఆపరేషన్ చేశారు. 2 రోజుల్లో 2 కళ్ళు వేసి ఆ 2 కళ్ళు చూపు వచ్చింది. చంటి బిడ్డ అలా అయిపోవడం ఆ కుటుంబంలో విషాదం, కానీ ఆ బిడ్డ అలాగ అయిపోవడం వల్ల వీళ్ళకి ఈ అమ్మాయికి చూపు రావడం ఈ కుటుంబంలో ఆనందం. అయితే అది చెప్పిన తర్వాత ఆ రోజు నేను కంకణం కట్టుకున్నాను. 1,00,000 జనులకి ఇది అవగాహన కల్పించాలి అని 1,00,000 జనులకి పట్టుకొని 1,00,000 జనుల అవగాహన పత్రాన్ని ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేది ఒక పాంప్లెట్ తయారు చేసి అప్పట్లో అవగాహన కల్పించడానికి అప్పట్లో మా గోవిందరాజు గారు ఓకే. కానీ అప్పట్లో 94 90s లో అంతగా అవగాహన లేదు. ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతం. ఇప్పటికీ ఎవరికైనా అవయవ దానం గురించి చెప్పడానికి వెళ్తేనే మీ ఎక్స్పీరియన్స్ నేను చూస్తాను, తిట్లు శాపనార్థాలు వామ్మో వాళ్ళతోటి. కానీ మీరు అప్పటి నుండి కూడా ఏదైతే మీ ఫ్రెండ్ గారి యొక్క ఫ్యామిలీలో ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుండి కూడా ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రాకూడదు, అవయవ దానం పట్ల నేత్రదానం పట్ల అవగాహన కల్పించి మంచి ఉద్దేశం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మనకి తలనొప్పి అవసరమా? ఎందుకు ఇవన్నీ? వాళ్ళెవరి కల్లో వెళ్ళి నువ్వు అడగడం ఏంటి? ఆ చావింటికి వెళ్ళి వాళ్ళ బాధల్లో వాళ్ళుంటే మీరెందుకు ఇలాగా మాకేంటి తిట్లు శాపనార్థాలు అని? మరి ఇంట్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉండేది? అంటే మొదట్లో 1,00,000 జనులకి 1,00,000 పాంప్లెట్స్ పట్టుకొచ్చినప్పుడు తిట్టారు. తర్వాత అర్ధరాత్రి 1 గంటప్పుడు ఫోన్లు గట్టి వస్తే ఎందుకండి ఇవన్నీ, మీకు ఎందుకు ఇవన్నీ నన్ను దీంతో మాట్లాడేవారు. అయినా తర్వాత తెలుసుకున్నారు. చూపు రావడం అనేది అది నిజంగా భగవంతుడి తర్వాత మనమే కనిపిస్తున్నాం. అది ఒక అదృష్టంగా అప్పుడు తర్వాత తెలుసుకొని ఇదయ్యారు. దాని అంటే గోవిందరాజు గారు ఎవరిదైనా యోగక్షేమాలు అంటే మీరు ఎప్పటికైనా ఎవరికైనా ఫోన్ చేస్తే గోవిందరాజు ఫోన్ చేసాడంటే యోగక్షేమం గురించి కాదు, ఒకవేళ వీళ్ళు ఏమైనా అయిపోతే కళ్ళు గురించి అనేసి అని అదొక భయం కల్పించారు అందరికి. అమ్మా నేను చాలా చెప్పు దెబ్బలు తిన్నానమ్మా. కాలంలో కూడా తోశారు. మరి ఎన్ని అవమానాలు అంటే మీరు ఇప్పుడు కూడా చూసారు కదా, ఈ ఎన్ని అవమానాలు అంటే ఎన్ని అవమానాలు కాదు. కానీ నాకు ఒకటే జయం, ఒక ఇద్దరు చూపు రావాలి, ఇద్దరు చూడాలి అనే జయమే తప్ప వాళ్ళు ఏమనుకో నాకు అనవసరం. ఇంకోటి ఏంటంటే దీనిలోని చనిపోయిన తర్వాత 8 hours లోపు ఇవ్వాలి. వాళ్ళు ఆ 8 hours లోపు అంటే చనిపోవడం డెసిషన్ తీసుకోలేదు, చాలా కష్టం కదా. వాళ్ళు మోటివేట్ చేయడమే కష్టం. అసలు ఎలా చెప్తారు వాళ్ళకి? అదే అంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళడమే అంటే ఏమైనా అలాంటి ఇష్యూ జరిగేటప్పుడు అడుగు పెట్టడమే భయంగా వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నట్టు వెళ్ళాలి. తర్వాత ఈ మాట చెప్పడం అంటే వాళ్ళ కష్టంలో ఉండేటప్పుడు ఈ మాట చెప్పడానికి ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ఏంటంటే మీరు నిజంగా అంటే అమ్మాయి మనం మనం చూపించాలనుకుంటే, ప్రేమ ఉందనుకుంటే, వాడు ఇంకా బతుకుండాలనుకుంటే ఇద్దరి దగ్గర బతుకుంటారు. అది ప్రత్యక్షంగా మనం అంటే చనిపోయిన తర్వాత కూడా చేయగలిగేది ఒక్కటే తప్ప మరి ఇంకోటి లేదు దీనికి మార్గం అని చెప్పి, ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే రేపు ఉదయం పండగ ఏదో వస్తే పండగలో రారని ఇలాంటి ఏవో ముసలి వాళ్ళు కొద్దిగా ఓల్డేజ్ వాళ్ళు అవన్నీ చెప్పారు. కమ్మ ఎవరైనా చూసారా మీరు అలాగా అని చెప్పి బతిమాలి బామాడి మొత్తం మీద మీకు అంటే ఒక సదవకాశం అమ్మా. కొన్ని కోట్లు ఇచ్చిన మన శరీరంలో కొన్ని కోట్లు ఇచ్చిన కళ్ళు అనేది రావడం అనేది జరగదు. ఇది ఒక పెద్ద అవకాశం అమ్మా. మీరు నిజంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇద్దరు మనం చేసేవాళ్ళం అవుతాం అని చెప్తే అలాగ గ్రాడ్యువల్గా ఈరోజు
కళ్ళు గోవిందని పేరు పెట్టిన ఇదే అంటే మీ ఇంటి పేరు ఏంటండి? మా ఇంటి పేరు బల్లా అమ్మ. బల్లా గోవింద కాస్త కళ్ళు గోవింద. ఎందుకంటే ఒక్కొక్కసారి అండి నేను ఆ రోజు చూశాను ఒక ఇష్యూలో, నేను చెప్తున్నాను కదా, ఎన్ని తిట్లో ఎన్ని శాపనార్థాలు, నిజంగా నాకైతే చురుక్కుమంది. నేను అంటే ఈ ఇన్సిడెంట్ గురించి అంటే అవగాహన కార్యక్రమం చేయడానికి వచ్చారని అయితే నేను అనుకోలేదు. ఈ టైంలో అప్పు వసూలు చేయడానికి వచ్చారు కావాలా ఈయన ఇంతలా తిట్టుకుంటున్నారు అనేసి. కానీ తర్వాత ఈయన వాళ్ళని మోటివేట్ చేస్తున్న విధానం చేస్తే నిజంగా నాకైతే కళ్ళంటే నీరు వచ్చేసింది ఆ రోజు. ఇంత అవసరమా ఇన్ని తిట్లు కాసి ఇంకొకరి జీవితాల్లో వెలుగు నింపాలంటే ఈ ఫ్యామిలీతో ఇన్ని తిట్లు కాయాల వాళ్ళ బంధువులతో అనిపించింది. సార్ అయితే నాకు ఒక క్వశ్చన్ అయితే ఉంది. మరి 90s నుండి మీరు చేస్తున్నారు కదా, మార్పు ప్రజల్లో వచ్చిందంటారా? చాలా మీరు అనేటట్టు మా ఫ్యామిలీస్లోనే చాలా మందిని ఏదైనా డెత్ అయితే కళ్ళు దానం చేద్దంటే ఊరుకో నువ్వు అలా చెప్పొద్దు, ఎందుకు అలా అంటున్నావు, వద్దు కళ్ళు లేకుండా పుడతారు, మనం ఎలా పుట్టామో తల్లి గర్భం నుండి అలానే వెళ్ళిపోవాలి అనేసి అని ఈవెన్ మా ఫ్యామిలీస్లో కూడా నేను విన్నాను. సో అలాంటిది ఈ గ్రామీణ ప్రాంతంలో మీరు ఈ మార్పు తీసుకురావడం కోసం సక్సెస్ అయిందంటారా? ఇప్పుడైతే ఈ రోజు అయితే చనిపోయిన వెంటనే కుటుంబ సభ్యులు చెప్పట్లేదమ్మా, నాకు చెప్తున్నారు. అంటే ఒక మంచి పని చేస్తున్నాం అనేది. ఈరోజు చదువుకునే అంటే నాకు మొదట్లో చాలా ఇబ్బంది వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే కేవలం ఆ ఊర్లో చదువుకునే వాళ్ళు, ఆ టీచర్లు, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి మోటివేట్ చేసి అలాగే గ్రాడ్యువల్గా అలా తీసుకుని వచ్చాను. అయితే ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా నేత్రదానం జరిగితే కనుక మొత్తం గ్రామంలో అందరూ చూసేటట్టు, వాళ్ళందరూ చూసినట్టు చేసి వాళ్ళకి ఇగోటమ్మా ఇదేనమ్మా చిన్న పొర, ఈ పొర తీయడమే అంతే తప్ప దీనిలో ఏ గుడ్డాకం పీకడం కానీ కళ్ళు అంటే చనిపోయిన తర్వాత అందవికారంగా ఏవో కుట్టే ఇచ్చేసేయడం కానీ అలాంటి రేటు ఉండవమ్మా అని అలాగే అవగాహన అంటే వాళ్ళందరికీ చూస్తుండగానే ఇవన్నీ చేస్తున్నామమ్మా. దానివల్ల బాగా ఈరోజు ఎవరైనా చనిపోతే ముందు నాకే ఫోన్ చేస్తున్నారు. అయితే ఈరోజు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ దీంతో పాటు అవయవదానం కూడా చేస్తున్నామ్మా. ఈరోజు అవయవదానం అంటే బాడీ కూడా డొనేట్ నేను నా బాడీని అలాగే మిమ్స్ హాస్పిటల్ మొత్తం బాడీ డొనేట్ చేశాను. నేను నా తదనంతరం ఆ బాడీ ఏమో వాళ్ళు అంటే మన ఇంత భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా మన భారతదేశంలో ఏంటంటే డాక్టర్లు నేర్చుకోవాలనుకుంటే ఓన్లీ ప్లాస్టిక్ వస్తువులు లేకపోతే ఏవో ఇది చూపించి అంటే స్కెచ్ చేసి నేర్చుకుంటున్నారు తప్ప ఒరిజినల్ పార్ట్స్ అంటే దొరకట్లేదు. అందుకని మనం తదనంతరం చనిపోయిన తర్వాత కూడా దానం చేసేవి ఒక్క అవయవాలు, నేత్రాలు, బాడీ మాత్రమే. అన్నో కొన్ని వేల మన బాడీ మన శరీరం అంటే కొన్ని వేల కోట్లు విలువైందమ్మా. ఆ విలువైందేమో మనం వృధాగా తీసుకెళ్ళి కాల్చేసి లేకపోతే పాతి పెట్టడం ఇవన్నీ ఎంతో కరెక్ట్. అదే చదువుకునే వాళ్ళు ఎవరు అది చేయడానికి మంచిది కాదు అంటారా? బయట వాళ్ళ కుటుంబాల్లో చెప్పడానికి పెద్ద మనుషులు వస్తారు కానీ వాళ్ళ కుటుంబాల్లోనైతే ఇలాంటివేవి సహకరించారు. వాళ్ళ కుటుంబంలో అయితే ఇలా తీసేసుకుంటారా, బయట వాళ్ళందరికీ చెప్తారు, తన ఇంటి వరకు వచ్చేసి మాత్రం ఎస్కేప్ అయిపోతారని ఆ మాటలు వచ్చాయా? లేదు, అలాంటి రాలేదు. ఎందుకంటే ముందు నా తల్లికి చేశాను. నేను మొట్టమొదటి అప్లికేషన్ సంతకం పెట్టించింది కూడా నా తల్లితోనే. అలాగే మా మాయ గారు ఈ రోజు అంటే మా మాయ గారు వాళ్ళ సంవత్సరం కింద సంవత్సరం ఇదే రోజు మా మాయ గారి బాడీ డొనేషన్ ప్లస్ అదే ఐ డొనేషన్ చేయించాను. అలాగే మా అమ్మగారిది కూడా చేయించాను. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిది కూడా ముందు మా ఇంట్లోనే ముందు చేసిన తర్వాత నేను ఈ చేస్తాను. ఈరోజు ఏంటంటే పెళ్ళి ఎవరైనా పెళ్ళిళ్ళు గట్టయితే వారి పెళ్ళిళ్ళు బాబు పెళ్ళి పందిరిలో ఈ అవయవదానం దీనికేమో పత్రాలు ఇస్తున్నారు. అవి నా దగ్గర పత్రాలు కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. అంటే పెళ్లి పందిరి దగ్గర కూడా మీ ఆశయం మంచిదే, కానీ అది పెళ్లి పందిరిలో మా వేడుకల్లో ఇదేంటి ఇది అవయవదానం గురించి ఎక్కడ కూడా అంటే మీ ఆశయం ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి లైఫ్ లో అలాంటిది ఇంకెవరికి రాకూడదని ఒక మంచి ఆలోచన. బట్ ఏంటంటే పెళ్లి వేడుకల్లో కూడా ఇలా ఇస్తుంటే ఆ చూసే చూపులు మన వైపు వేరుగా కనిపిస్తుంటే మనం అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఏదైతేనే మరి నా ధర్మం నేను చేస్తున్నాను అనుకుని వెళ్తారా? అంతే. మరి ఇంకా నేను ఇంకోటి అంటే ఇంకొక ఆలోచన అంటూ లేదమ్మా. ఇది అంటే పూర్తిగా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక ఎయిమ్ పెట్టుకొని అదే తప్ప మనం వెనకాతలు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నేను పట్టించుకోవట్లేదు కూడా. అయితే మీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? కళ్ళు గోవిందని పిలుస్తారమ్మా. కళ్ళు గోవిందని తెలుసు, చీపురుపల్లిలో కూడా కళ్ళు గోవిందంటే తెలుస్తుంది. నేను చీపురుపల్లి ఆర్ఎస్ఎస్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా. అయినా గోవిందరాలు అంటే తెలియదు, కళ్ళు గోవిందంటే తెలుస్తుంది. గోవింద్ గారు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అంటే
ఫన్నీగా అనిపించినప్పటికీ కాస్త అంటే ఆలోచింపజేసేలా ఉంది. అంతేనా? అనుకున్న ఆశయం మీరు సాధించగలుగుతుంది, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అమ్మ నా టార్గెట్ ఏంటంటే మన ముఖ్యంగా చీపురుపల్లి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పూర్తిగా అసలు లేకుండా చేయాలని, విజయనగరం జిల్లాలో పూర్తిగా అందరితో నివారణ చేయాలని, ఏమాత్రం ఇదైనా ఆంధ్రప్రదేశ్లో కూడా అందులేని ఆంధ్రప్రదేశ్గా చూడాలని నా టార్గెట్. అది అలాగే అవయవాలు కూడా కొన్ని లక్షల కోట్లు విలువ చేసే అవయవాలు కూడా దానం చేసి అందరూ ముందుకు వస్తే మా దీనిలో అందరూ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ డ్రీమ్కి నా ధన్యవాదాలు. ఎస్, ఇన్ని ఇయర్స్గా మేము చూస్తున్నట్టయితే విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాకు వస్తే అవయవ దానం కోసం ముందుకు వచ్చిన దాతలు వేలల్లోనే లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏదైనా అయితే స్వచ్ఛందంగా మా పేషెంట్ తాలూకా ఆర్గన్స్ని మేము డొనేట్ చేయడానికి వస్తున్నామని అసలు ఎవరు సాధారణంగా ఒక 100లో ఒక్కరో ఇద్దరు, 100 కూడా కాదు, ఒక 1,00,000లోని మేబీ ఉంటారేమో. ఎంతో మోటివేట్ చేసి 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 చెప్పి రాత్రి నుండి అలా కాదు ఇలా కాదు అలాగాని ఇంకా చెప్తే కానీ సరేలే మరి ఏం చేస్తామని ఒక డెసిషన్కి రాలేకపోతున్నారు. అవయవదానం పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగి ఉండాలి. చనిపోయిన తర్వాత అసలు బాడీస్ని ఏం చేస్తాం చెప్పండి? మనం అంటే అందరూ ఇప్పుడు ఎడ్యుకేటెడే, కానీ ఎందుకు ఈ చిన్న ఆలోచన మనం ఆలోచించలేకపోతున్నాం? ఒక్క అడుగు ఆ రోజు తన ఫ్రెండ్ కోసం, తన ఫ్రెండ్ ఇంట్లో పడిన అమ్మాయి బాధ కోసం ఒక్క అడుగు ముందుకు వేశారు. ఎక్కడ నేత్రదానం చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి దీని కథ ఏంటి, కామోష్ ఏంటి తెలుసుకొని సరే మన ఊర్లోనే ఇలాంటివి ఉన్నట్టయితే, ఇలా నేత్రదానం చేసేవారు ముందుకు వచ్చినట్టయితే ఎక్కడో నాసిక్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదని ఒక ఆలోచన, ఒక అడుగు ఇప్పుడు ఇక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా ఒక డెత్ జరిగితే చాలు, మా పేషెంట్ ఇలాగా చనిపోయారు, సో నేత్రదానంకి అర్హులో కాదో ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి, ఒక మెసేజ్ చాలు. అది ఎలిజిబుల్ అయినప్పటికీ అవ్వకపోయినప్పటికీ కూడా ఒక ఇంటిమేషన్, ఒకవేళ అవసరం అవుతే తీసుకోవచ్చు అనేసి ఒక పిలుపు. ఎన్ని అవమానాలు, ఎన్నో అంటే అక్కడ ఘోరాతి ఘోరంగా తిట్లు, శాపనార్థాలు. మా బాధల్లో మేము ఉంటే నువ్వు కళ్ళు కోసం వస్తావా, మా ఏడుపుల్లో మేము ఉంటే మా తిట్లు నీకు ఎలా తగులుతుంది, ఎన్ని మాటల్లో నేను ఆ రోజు అంటే లైవ్లో నేను చూశాను కాబట్టి ఇదంతా ఎక్స్పీరియన్స్డ్గా చెప్తున్నా. సో ఏదైనా గోవిందరాజు గారి ఆశయం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాల్సిందే, అభినందదాయకం కూడా. సో ఆయన ఆశయం అలాగే ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆర్గాన్స్ డొనేషన్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వద్దాం. సో పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, iDream Media, విజయనగరం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.